జీవితం ఎప్పుడూ ఒకేలాగుండదు. ఒక్కోసారి ఇక్కడ కూర్చోబెడుతుంది ఎంతో ఎత్తులో, ఒక్కొక్కసారి తొక్కేస్తుంది. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ ఉన్నారు గదా! నాకెందుకో ఇది చెప్పాలనిపించింది మీకు. అందుకే చెప్తున్నా. ఆయన ఒకప్పుడు సూపర్ స్టార్. చాలా బిజీయెస్ట్ పర్సన్. కానీ 15 సంవత్సరాలు ఆయన తన భార్య జీతం మీద బ్రతికాడంట. చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా తన భార్య మాత్రమే డబ్బులివ్వాలంట. ఒకరోజు వాళ్ళ కొడుకు అడిగాడంట, "అమ్మా, నాన్న పని చెయ్యడా? ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడా?" అని. అది ఆయన పక్క రూమ్‌లో ఉండి ఆయన విన్నాడంట. ఆయన ఏడ్చుకున్నాడంట. ఎందుకు నేను ఒకప్పుడు అంత బిజీగా ఉన్న నేను, అంత సూపర్ స్టార్, ఈరోజు నేను జీరోకి పడిపోయాను అని. ఆయన బాగా కండలు పెంచేసి, బాగా ఒక షేప్ తెచ్చుకొని బాడీకి సినీ నిర్మాతలకి, ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్‌కి పంపిస్తే ఎక్సలెంట్ బాబీ, సూపర్ బాబీ అంటారంటనే తప్ప, ఆయనకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదంట. కానీ సందీప్ రెడ్డి వంగ 'యానిమల్' మూవీలో ఈ బాబీ డియోల్‌ని సందీప్ రెడ్డి వంగ ఆయనని తీసుకున్నాడనమాట. ఎప్పుడైతే 'యానిమల్' మూవీ తర్వాత ఆయన లైఫ్ అనేది ఎంత బిజీ అయిపోయిందంటే టోటల్‌గా చేంజ్ అయిపోయిందంట. ఇప్పుడు ద మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ బాబీ డియోల్ గారు ఇప్పుడు బాలీవుడ్‌లో. అంతెందుకు తమిళ్‌లో కూడా ఆయన తీసుకుంటున్నారు. 'కంగువ' మూవీలో కూడా ఆయన ఉన్నారు. ఎవరైనా తెలియని వాళ్ళుంటే చూడండి. ఆయనని కదిలిస్తే ఏడుస్తారంట. ఒక్క తెలుగోడు నా జీవితాన్ని మార్చాడు అని. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? ఒకప్పుడు సూపర్ స్టార్. తర్వాత పడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ సూపర్ స్టార్. ఆయన డేట్స్ కోసం క్యూలో నిలబడుతున్నారంట ఇప్పుడు. మా సినిమాలలో యాక్ట్ చేయండి, మా సినిమాలలో యాక్ట్ చేయండి అని. అలా ఉంటుంది లైఫ్. ఇప్పుడు లైఫ్ ఏదో పడిపోయిందని, నువ్వు నీ చేతిలో ఏమీ లేదు అని ఎప్పుడు బాధపడకూడదు. లైఫ్ అనేది మనకు ఖచ్చితంగా ఒక ఛాన్స్ అయితే ఇస్తుంది. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అంతా మనలోనే ఉంది. మన ఆలోచనలోనే ఉంది.